యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మెజిషియన్ బోస్ గారు మహిమల బండారం పేరిట మరి రకరకాల ట్రిక్కుల గురించి మనం చెప్తున్నా కదా. ఈసారి మీకు కిందసారి ఏమో నాలుగులోంచి ఒక పెద్ద దబ్బలం లాంటిది గుచ్చేసుకోవడం చూపించాము. ఈసారి మాత్రం దవడలోంచి ఇటు నుంచి ఇటు గుచ్చుకునేది చెప్తాం. మీరు ఏమైనా కొంత ఆలోచన కిందసారి ట్రిక్ మీరు చూస్తున్నారు కనుక ఈసారి మీరు తప్పకుండా ఈ స్వామీజీ అండి ఇంత జుట్టు ఉంటుందండి ఇక్కడ, ఈ జుట్టు ఇంత జుట్టు ఉంటుంది. స్వామీజీ కదా, స్వామీజీలకి బాబాలకి జుట్టు ఉంటుంది, గడ్డం ఇంత గడ్డం ఉంటుంది. ఆహా ఏమి స్వామీజీ ఎంత భక్తితో పెంచున్నాడు. ఈ భక్తితో పెంచే గడ్డమే మన చేసే దగ. ఈ గడ్డంతో భక్తి పేరు మన జనాలు వీడు ఎలాగైతే కిందసారి మీరు నాలుగులోంచి గుచ్చినటి దబ్బలానికి మధ్యలో ఈ షేప్లో కన్నం ఉంటుంది, నాలుగు తిరిపేస్తాడని మనం ఎలా తెలుసుకున్నామో ఈ గడ్డం రెండు బొగ్గల్లోంచి దబ్బలం గుచ్చుకోవడం కూడా అంతే. మాకు చూసే దబ్బలం గుచ్చుకుని చూపిస్తాడు, ఇలా రెండు గుచ్చి చూస్తాడు. కానీ అది ఎక్కడుంది ఇక దబ్బలం ఈ కింద ఎలా అయితే దబ్బలానికి ఎలా అయితే మీకు ఇక ఇంత యూషేప్ ఖాళీ ఉందో ఇక్కడ ఎంత ఖాళీ ఉంటుందండి. ఇలా చేపెట్టి రాదు ఓ ఓ ఓ అంటాడు, ఇటు వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడుంది నోరు మూసాడు, నోరు అది అసలు నోరు తెరమనండి కంటిన్యూషన్ ఉండదు, నోరుసే కంటిన్యూషన్ ఉండదు, అది ఊరికే ఉండేవాడు. ఇది చేసేసి ఈ కింద ట్రిక్ చూపిస్తాడనమాట. ఇలా ఒక హుక్కులా ఉంటుంది, ఆ హుక్కు పెట్టేసి అది మీకు చూపిస్తాను. పక్కన చూడండి, మీకు ఆ హుక్కు ఉంటుంది, ఆ హుక్కు నుంచి ఎక్కడ పోయింది గడ్డంలోకి వెళ్ళిపోయింది. ఈ అడ్డం చెయ్యి అడ్డం పెట్టి చూసారా నటన, ఈ టైంలో ఇది ఈ అడ్డం కిందకి వెళ్ళిపోయింది. ఇంత తప్ప ఇంకేమీ కాదు, ఆ గడ్డమే వాడిని కాపాడుతుంది. గడ్డం లేని వాడు చేయమన్నా ట్రిక్ని, గడ్డం లేని బాబాని చేయమని చూద్దాం ట్రిక్కు. చుక్క రక్తం రాకుండా దవడ గుచ్చేసుకుంటా అని చెప్తాడు. అంత దగా మోసం ఇది కానీ తెలియదు. మరొక ట్రిక్ గురించి వచ్చేసారి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.